చూపుకి అర్థం తెలిసిపోయింది. మీరు భోంచేసిన విస్తరాకు కడగడం, అక్కడ దాయడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ దాయడం, ఇదే కదా నా డ్యూటీ. అవును కదా, మరి తెలుసు కడగలే కానీ జాగ్రత్త, ఆకు చెరిగిందా నా పని గోవిందా. మామగారు 6 నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? నెల రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం, అక్కడ పెట్టడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ పెట్టడం. ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు, ఇంకా దాంతోనే నవ్వుతారు. నేను అనలేండి. అంచుడు వాళ్ళు రాలిపోతాయి. ఎవడేమనుకుంటా నాకేంట్రా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే. కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది. అదిగో అడుగుతా. నమస్కారం అండి. రారా నాగరాజు రా. కలెక్షన్ ఎంత? ఇదిగోండి పుచ్చుకోండి. ఏంట్రా రోజు రోజుకి కలెక్షన్ ఎలా తగ్గిపోతుంది? సార్ నన్నే అనుమానిస్తున్నారు సార్. కావాలంటే టికెట్లు చూసుకోండి సార్, టాలీ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోద్ది. అదేంట్రా మిగతా బస్సుల వాళ్ళ కలెక్షన్లు బానే ఉన్నాయి కదా? అంటే మన బస్సులో తేడా ఉంటుందండి. మన బస్సులో లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ సపరేట్ గా సీట్లు పెట్టాం కదండి, మిగతా బస్సులో కంబైన్డ్ కట్టారండి. మరి మన బస్సులో టచింగ్ సీన్స్ ఉండవు కదండి, అందుకని కలెక్షన్లు పడిపోతున్నాయండి. సార్ ఏంటండి బ్రాండియా ఇసుకి అండి? ఏంట్రా చదువుకోండి సార్. ఏంటండి మీ రేంజ్ ఏంటండి? మీరు బస్సు ఓనర్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ కండక్టర్ అండి. నేను మీ ముందు తాగొచ్చండి? తప్పు కదండి. తప్పే రోయ్. అయ్యగారండి ఇంత కాస్ట్లీ ఇసుకి తాగుతున్నారు కదా, అందులోకి మిక్చర్ నంచుకుంటారా? ఏ ప్రాన్స్ చికెన్ తినాలండి? అవును రోయ్, భలే గుర్చేసా. లోపల పుంజమాల్సిందిరా ఫ్రై తీసుకొస్తానండి. వెళ్ళండి, ఏడు చేసి తీసుకురండి, లేట్ అయినా పర్లేదండి. ఇసుకంటే ఇలా ఉంటుంది మరి. అంతే మందేదిరా? ఏం మందు? సీసాల మందురా. శిష్యలో మందు నేను తాగిస్తాను కదా. సీసాల మందు నువ్వు తాగేసావా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగరా, నాకు ఇరిటేషన్ ఎక్కువ. శిష్యలో మందు నేను తాగిస్తాను రా. ఎంగటం అంటే తాగిస్తావా అంటే రా అంటే అన్నావు. మందులో ఉన్నా కదా సరిపెట్టుకున్నాను. నీ అవ్వ నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అరే వెంకటరత్నం, ప్రమాణ పూర్తి చేసి చెప్తున్నాను రా, మందు సాలేదురా, ఓ బాటిల్ కొని పెడతా. డబ్బులు లేవు. ఏంట్రా డబ్బులు లేవా? లేవురా. ఏం చేసావమ్మా? అయిపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బస్సులో టికెట్ టికెట్ అని కాకిలా అరిసి డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఇంట్లో పెట్టి తాళం వేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుతుందిరా? కమాన్ వెళ్ళి తీసురా. చంపేస్తాను రే, నా సంగతి నీకు తెలీదు. వెళ్ళి తీసురా. తాగేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను. నీ సంగతి తర్వాత చెప్తాను రా. ఏంట్రా నువ్వు చెప్పేది నా సంగతి తర్వాత? నేనంట తాగేస్తున్నానంట, ఈడు మాత్రం మందు మీద లేడంట్రా. ఇదంతా ఎవడు తాగడరా? రే నాతో పెట్టుకోరా రే. ఇలాంటి కార్లు బస్సులు 10 కొండలు నేను. నా చెల్లి రోజావి నాలో ఉన్నవి. అమ్మో ఫాదరే, పాపం పోయిన మనిషి ఎవరు బాబు? నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి, డీటెయిల్స్ నాకు తెలీదు. ఏమిటో మోసేవాళ్ళు ఎవరో శవానికి తెలీదు, శవం ఎవరో మోసేవాళ్ళకి తెలీదు. ఏడబలేదు ఏడబాకు బాబు. అన్నట్టు ఈ మరమరాలు పైసలు తల్లే కార్యక్రమం లేదా? ఆ విషయం నాకేం తెలీదు, వెనకాలండి. అలాగే నువ్వేం బాధపడకు బాబు. ఏంటో పోయిన వాళ్ళు తిరిగి వస్తారటండి. మరి ఈ చిల్లర జల్లే కార్యక్రమం పెట్టలేదు, మర్చిపోయారా? ఈ చచ్చినోడు మా అందరి దగ్గర అప్పులు చేసి అవి తీర్చకుండానే చచ్చి ఊరుకున్నాడు. పైసలు ఏమైనా చల్లుతారేమో ఏరుకుని జమ చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని అడుగుతావేంటయ్యా? బాబు ఒకసారి ఆపండి, ఆయన ఆపండి. కారణ జన్ముడయ్యా ఈయన, నమస్కారం చేసుకుంటే బెటర్.
నమస్కారం అప్పులప్పారావు గారు. వీడమ్మ కడుపు మాడ మనకు తప్పుతుందా ఈ కర్మ? పదడే పదడే. అమ్మయ్య వెళ్ళిపోయాడు. నాచారు కొంచెం పట్టుకోండి, ప్యాంట్ సరిపోతుంది. బాబు ఏమిటి బాబు, పేపర్ చదువుతున్నావా? అబ్బే అక్షరాలు లెక్క పెడుతున్నారు కదండి. తప్పు కదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట్ట. పర్వాలేదులేండి. ప్రతి ఇంట్లోనూ ఇలా చెవుకోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అంతెందుకు, మా ఇంట్లో మా చెల్లెలు. చెల్లెలా? అదేమిటది? అక్కయ్య అన్నట్టు గుర్తు. అదే అవునవును, అక్కే అక్కే, కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా బిందు నా మరదలు కదండి. శుభం బాబు, నేను అడుగుదాం అనుకున్నది నువ్వే చెప్పేశావు. అయితే మీ నాన్నగారితో మాట్లాడమంటావా? అబ్బే మీరెందుకులేండి. అన్నట్టు ఈ రోజు రాత్రికి ఊరెళ్ళి మా నాన్నతో అన్ని సంగతులు చెప్పి మీకు ఫోన్ చేస్తాను. అర్జెంట్ గా ఈ గుడ్ న్యూస్ అక్కతో చెప్పాలి. అక్క అక్క, ఏమిటే నీ రిజల్ట్స్ వచ్చేసాయి. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు రిజల్ట్స్ రావడం ఏంటి, నేను పాస్ అవడం ఏంటి? ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావమ్మా, నీ పెళ్లి మాటలు. ఆ మోహన్ అంగుడికి నువ్వు నచ్చావట. వాళ్ళ డాడీతో మాట్లాడి తీసుకురావడానికి ఈ రాత్రికే వెళ్తున్నాడు. దొంగ 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 పట్టుకోండి 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 పట్టుకోండి. ఏంటి మాస్టారు, ఏం జరిగింది? నా మొహం జరిగింది. నా పరుసు కొట్టేసి ఆడి పారిపోతుంటే ఆడి పట్టుకోకుండా నన్ను పట్టుకుంటాడే బాబు. అయితే పరిగెత్తండి. ఆగు, ఇట్రా. ఏడు పరిగెత్తిది? ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆడ పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోటి తోకలేదు నీకు. వెళ్ళిపో రే. నా పరువు అంతా పరుసు ఉందరా నేను. ఆగరే మాయ్ అరే అన్ని సిద్ధంగానే పెట్టింది. అయ్యో చెల్లి పడిందే. కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. ఏటో అది ఎలాగోపోయిందనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతే దీనికి కాస్త రిపేర్ చేస్తా. ఆగో, ఏదో కుక్కను చూసి పారిపోయినట్టు పక్క పోతాడరా. సారీ. మరి అదే కళ్ళారిపోడు కొంపలు ఆర్పుతాడని. సర్లే, నేను బాత్రూమ్ లోకి వెళ్ళి కాలు కడుకొస్తా. అమ్మాయి స్నానం చేస్తుంది, కాస్త భోజనం ఏర్పాటు చూడు. అలాగే మామ. వెళ్ళు. జోరుగా హుషారుగా షికారు పోదమా. హాయ్. ఆకేది ఇక్కడ కూడా లేదే. కొంప మునిగింది. పులిస్తరాక ఏమైనట్టు? ఆకుపోతే నాకు మూడిందన్నమాటే. పూర్ణ ఛీ, పూర్ణ పూర్ణ పోయిందే. ఏంటండి, ఏం పోయింది? నా ఫ్యూచర్. మీ నాన్న తినే ఆకు, చిచి, మీ నాన్న రోజు అన్నం తినే ఆకు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా మరి? అదే నా బాధ. ఆకు పోయిందని తెలిస్తే 14 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తాడే నీ ఫాదరు. అది కాదండి. ఇంకేం చెప్పొద్దు, నే చెప్పేది విను. మీ నాన్న వస్తాడు. వంట అవ్వలేదని 10 నిమిషాలు అలా కూర్చోబెట్టు. ఈలోపు ఆకు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా. ఈ ఆకు వేటలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించు. చిచి, నువ్వు నా పెళ్ళాని కదూ, వెళ్ళొస్తా. ఆకు, నువ్వు ఎక్కడికి ఎగిరి పోకు. ఆ ఏంటిది? చమత్కారివి. నిత్యం దీంట్లో తింటూ, నా చేత కడిగిస్తూ, మళ్ళీ తింటూ, మళ్ళీ కడిగిస్తూ, అపురూపంగా చూసుకుంటావే ఆకు. ఆకు అంటే ఇది నేను రోజు ఫోన్ చేసి ఆకానంట. నీ మీద ఒట్టు, నీకు అనుమానాలు వద్దు. నువ్వు సుష్టిగా భోంచే. అల్లుడు, నువ్వు భలే మోసగాడు భయ్యా. నాకే టోపీ వేద్దామని చూసావే. టోపియా? మరి ఇవాళ ఆకు విషయంలో మోసం చేసిన వాడివి, రేపు నా కూతురు విషయంలో మాత్రం మోసం చేయమని గ్యారంటీ అంటే. మావయ్య, ఏంట ఆవేశం? ఆకు చినిగిపోద్ది. చిరిగిపోతే నాకేంటి, నలిగిపోతే నాకేంటి? నా కానప్పుడు
ఈ ఆకు నీది కదా? కాదు. మరి రోజు తింటూ ఫోన్ చేయడం కరిగించాం, మళ్ళీ ఫోన్ చేయడం కరిగించాం చేస్తూ అపురూపంగా చూసుకుంటున్నానే, ఇదేనా హక్కు? దీనికి కాస్త చిల్లి పడితేను తొమ్మ బంక పెట్టి కాగితం అంటించి ప్యాచ్ వర్క్ చేశా. అందుకని దొరకునా ఇటువంటి లెగ్గు. తాళం ఇస్తారండి? రూమ్ క్లీన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి. అమ్మో ఇదేటో బాబు, మీ హోటల్లో దొంగలు జాగ్రత్త అని చెప్పారు కానీ ఇలా నిలువు దోపిడీ చేసే దొంగలు చెప్పలేదా? నిలువు దోపిడీ చేయడానికి బయలుదేరింది నువ్వా మేమా? ఏంట్రా బాబు, నీ పేరు ప్రేమ్ కుమారా? ఈ కాన్స్టిట్యూషన్ తెలిసిపోయిందా? ఎరా నువ్వు మినిస్టర్ గారి తాలూకా? ఈ డైలాగ్ నేను చెప్పలేదే. నువ్వు చెప్పలేదు కానీ మేము అనుకున్నాం. మీరు అనుకుంటే నాదే తప్పు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేమీ చేయొద్దు, రూమ్ రెంట్ కట్టి ఆ బట్టలు సూట్ కేసు తీసుకెళ్ళిపో. ఇదిగో ఇది అన్యాయం, అక్రమం, అమానుషం. అయ్ బాబాయ్. మేం కాబట్టి ఆ డ్రైవర్ పనితో వదిలిపెడుతున్నాం. పోలీసు వాళ్ళు అయితే రెండు కూడా లాక్కుపోతారు. గురుగారు మీరేమనుకోనంటే లుంగి ఒకసారి ఇస్తే 2 days లో ఇచ్చేస్తాను. పోనీ మీ డ్రైవర్ ఇవ్వండి. చూస్తారంట్రా, తీసుకోండి. అయ్యో బాబా. అయ్యా. అమ్మ నా స్టెఫిగ్రాఫ్, నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా, మనీ పరుసు పారేసుకున్నా, పరువు పారేసుకున్నా, ఇంకేం పారేసుకుంటానేంటో. మీరేంటే ఉచితంగా వచ్చిన నాకేస్తున్నారు, బీకు లోకైపోయినా. ఆవారా హూ ఆవారా హూ మే ఆసమాన్ కా. అవునండి. హాయ్. హలో. నేను వెళ్ళి పూలు తెచ్చుకుంటానండి. అలాగే. ఆర్ యు ఫైన్? ఆవారా హూ. ఎన్నాళ్ళు కనిపించావు, ఆ రోజు రమ్మన్నావు, మిస్ అయిపోయావు. ఏదైనా చూస్తున్నావు, గుర్తుపట్టలేదా? టెన్నిస్ కోర్టులో గుర్తుపట్టలేదా? ఆ రోజు మిస్సింగ్, ఈ రోజు కిస్సింగ్. ఎవరో పిచ్చోళ్ళ ఉన్నారండి. పిచ్చనంట తందరు పప్పరు తిన్నారే తందరు కన్ను టోలే మేరే మన్ను టోలే మేరా దిల్ కాగయా ఆసమాన్ రే కౌన్ బజా బాసరియా సారి జంబల కృపాల్. అయ్ బాబే ఇందుని ఆ మోహన్ గాడికి ఇచ్చి పెళ్లి చేయాలని అక్క నిర్ణయించుకుంది. సరే ఇప్పుడు ఏం చేయాలి? ఆ మోహన్ గాడి కాలో చెయ్యో తీయించావనుకో, చూస్తూ కుంటివాడికి కూతుర్నిస్తుందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్తాం పద.